ప్రజాపాలనలో భాగంగా కార్పొరేషన్ నుంచి కానివ్వండి, ఎక్కువ శాతం కార్పొరేషన్ సిడిఎఫ్ కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వరంగల్ జిల్లాకు, హన్మకొండ జిల్లాకు, ముఖ్యంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి కావలసిన నిధులు ఎక్కడ కూడా నీళ్లు నిలవకుండా రోడ్లు కానీ డ్రైనేజీలు కానివ్వండి నీటి నిలవకుండా ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు సాగడం జరిగింది. మరి ఈ 18 నెలల్లో ప్రతి డివిజన్లకు 2.5 నుంచి 5 కోట్ల వరకు ఇవ్వటం జరిగింది. ఈ పార్టీ ఆ పార్టీ, ఈ కులం మతం అనేది ఎక్కడ ఏది చూడకుండా ఇవ్వటం జరిగింది. మేయర్ గారు గుండు సుధారాణి గారు పూర్తి స్థాయిలో మాకు సహకరించుకుంటూ ఇక్కడ మేము ఎక్కడెక్కడికి వెళ్తాం, ఇవాళ ఉదయం నుంచి 8-8:30 నుంచి మేము తిరుగుతున్నాం. ఎందుకంటే కాజీపేటలో నీటి సమస్య ఎక్కువ ఉన్నదనే ఉద్దేశంతో ఒడ్డపల్లి ఫిల్టర్ బెడ్ కానివ్వండి, కాజీపేట ఫిల్టర్ బెడ్ కానీ వెళ్ళి తక్షణం అక్కడికి 2.5-3 కోట్ల రూపాయలని దీన్ని మరమ్మతులకు కానివ్వండి, మోటార్లకు కానివ్వండి, కొత్త ఇది చేయడానికి కానివ్వండి తక్షణం కమిషనర్ గారు కూడా అందరం కలిసి తిరిగి కేటాయించడం జరిగింది. అంటే సమస్య ఎక్కడున్నా చిత్తశుద్ధితోటి, ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు మాకు, అయినా ఉదయాన్నే లేస్తే కంపల్సరీ రోజు 2 నుంచి 3 డివిజన్లు తిరుగుతూ అక్కడ ఉన్న వాటిని పరిష్కార మార్గంలో వెతుక్కుంటూ మేము వెళ్తున్నాం. గతంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్న కాడ మొత్తం కలిపితే కూడా 50 లక్షలు ఇవ్వలే, 50 లక్షలు ఇవ్వలే. ఇవాళ మేము 26 డివిజన్లు, ఇవాళ సోదరుడు శంకర్ కార్పొరేటర్ ఉన్నా, నర్సింగ్ కార్పొరేటర్ ఉన్నా 2.5 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. మాకేంటంటే పార్టీలతోటి కాదు, పార్టీలో లేకపోతే ఇంకేదో అనేది మేము ఎలక్షన్లప్పుడు వస్తే 4 రోజులు కొట్టుకుంటామో తిట్టుకుంటామో జరుగుతుంది, అయిపోతుంది. తర్వాత అభివృద్ధి మీద మాకు సూచనలు ఇచ్చినా మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాం. అభివృద్ధిని చూసి అభినందించకున్నా పర్లే, కానీ విమర్శించడం, దాంట్లో ఏదో జరిగిపోయిందని చెప్పి ప్రజల్లోకి అభద్రతాభావం కల్పించటం అవి మంచి పద్ధతులు కావు. అవి మనము హనుమకొండ జిల్లాని రూపురేఖలు మార్చడానికి మేము ఒక టీమ్గా ఎమ్మెల్యేలందరం, మంత్రులము, కార్పొరేటర్లు కానివ్వండి, మేయర్ కానివ్వండి, కుడా చైర్మన్ గారు కానివ్వండి, అందరం కలిసికట్టుగా